హుక్కా బార్ల పైన నిషేధం అట అసెంబ్లీ ఆమోదం తెలిపిందట. ఈ హుక్కా బార్లు ఈ సిగరెట్ వీటికంటే చాలా హానికరము. సో అందుకే వీటిని నిషేధించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి అని నిర్ణయంతోని నిన్న బిల్లు పెట్టారు. సో ఇక హుక్కా సెంటర్లు అనేవి ఉండే అన్నట్టు. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంది? బెల్ట్ షాపులు వాటికి గిల్లు ఏం అక్కర్లేదు కదా, జస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చేస్తే టోటల్ బెల్ట్ షాపులని స్టేట్లో ఆగిపోవాల్సిందే. మరి దానికి ఏం ఇది 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కాకపోయినా మీరు ఇచ్చిన హామీనే కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీనే కదా. దీనికి ఏం పైసలు కూడా అవసరం కావు కదా, పైసలు కూడా అయ్యేవి కాదు కదా. మరి ఎందుకు ఈ బెల్ట్ షాపుల మీద నిర్ణయాలు తీసుకుంటలేరు? ఇగో పార్టీని చీల్చి పాపాలు కడుక్కో. హుక్కా బార్ల పైన నిషేధం అట అసెంబ్లీ ఆమోదం తెలిపిందట. ఈ హుక్కా బార్లు ఈ సిగరెట్ వీటికంటే చాలా హానికరము. సో అందుకే వీటిని నిషేధించాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి అని నిర్ణయంతోని నిన్న బిల్లు పెట్టారు. సో ఇక హుక్కా సెంటర్లు అనేవి ఉండే అన్నట్టు. మరి బెల్ట్ షాపుల సంగతి ఏంది? బెల్ట్ షాపులు వాటికి గిల్లు ఏం అక్కర్లేదు కదా, జస్ట్ ఒక ఆర్డర్ ఇచ్చేస్తే టోటల్ బెల్ట్ షాపులని స్టేట్లో ఆగిపోవాల్సిందే. మరి దానికి ఏం ఇది 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ కాకపోయినా మీరు ఇచ్చిన హామీనే కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీనే కదా. దీనికి ఏం పైసలు కూడా అవసరం కావు కదా, పైసలు కూడా అయ్యేవి కాదు కదా. మరి ఎందుకు ఈ బెల్ట్ షాపుల మీద నిర్ణయాలు తీసుకుంటలేరు? ఇగో పార్టీని చీల్చి పాపాలు కడుక్కో.